మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. మూడవ మాట, అమ్మా. ఈ మూడు విషయాల మీద కొంచెం అవగాహన వచ్చింది కదా. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగానే మనం ఆలోచిస్తున్నాం. బైబిలు మహాసముద్రం లాంటిది. ఇక్కడ సేవకుడు చెప్పేదాంతో మీరు సరిపెట్టుకుంటే మీరు ఇంకా లోతుల్లోనికి వెళ్ళలేరు. ఎందుకనంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇంకాస్త లోతుల్లోనికి మీరు వెళ్ళగలరు. కాబట్టి చెప్పబడుతున్న సంగతులు అక్కడతో అయిపోయినాయి అని అనుకోకండి. బైబిల్లో ఉన్న ప్రతి పదము కూడా ఒక మహాసాగరం లాంటిది. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఆకాశం ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. అంటే 0 దాంట్లో కలిసిపోతుంది. వివరించాలంటే భూమి ఎన్ని అక్షరాలు? వివరించాలంటే దీంట్లో చాలా ఉన్నాయి. అలాగే వాక్యం లేదా బైబుల్, ఈ పరిశుద్ధ గ్రంథం చాలా సంగతులు ఉంటాయి. చెప్పబడుతున్న సంగతులు కొద్ది సంగతులు మాత్రమే. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 4వ సంగతి ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రపంచాన్ని కుదిపేసినటువంటి మాటలు సిలువలో యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు. ప్రపంచం యావత్తు కూడా ఆశ్చర్యపోయింది. ప్రపంచం యావత్తు కూడా యేసుక్రీస్తు వారు చూపినటువంటి ప్రేమకు ఫిదా అయిపోయింది. అందుకే యేసుక్రీస్తు వారు కాలానికే ఒక మధ్యవర్తిగా మారిపోయారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని కాలాన్ని 2 భాగాలు చేసేసాడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలు ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తూ వస్తాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మాట 4వ మాట. అయితే సిలువలో ఆయన పరిస్థితులు మనం ఆలోచిస్తే, సిలువకు ముందు జరుగుతున్న పరిస్థితులను మనము ఒక జాము కింద లెక్కేస్తే అక్కడి నుంచి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి సమయము, దినం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? మనకి దినం ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? సాయంకాలం 12 గంటలకే మనకి దినం ప్రారంభమవుతుంది. యూదులకేమో సాయంకాలం 6 గంటలకి వారికి దినం ప్రారంభమవుతుంది, యూదుల కాలమానం ప్రకారం. చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? రాత్రి 12 గంటలకు. మరలా రాత్రి 12 గంటలకే ఉన్న ఈ కాలమానం ఏదైతే ఉందో, అర్ధరాత్రి 12 గంటలకే మనకి కాలం ప్రారంభమవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు చెప్పుకుంటాం? మీకు ఇంకా బాగా అర్థం కావడం, ఎప్పుడు చెప్పుకుంటాం? 6 గంటలకి చెప్పుకోం. ఎప్పుడు 12 అవుతుందా, ఎప్పుడు 12 అవుతుందా, 12 అవుతుందా అని మనం చూస్తాం. అంటే మనకి కాలమానం, దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే 12 గంటలకు ప్రారంభమవుతే, యూదుల కాలమానం ప్రకారము 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మత్తయి సువార్తలోనికి వద్దాము. మత్తయి సువార్తలోనికి వెళ్ళి మనము ముందుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. పులి అని రొట్టెల పండగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న పలాని మనుషునొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు
పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలమైనప్పుడు. చాలా జాగ్రత్తగా వినండి. సాయంకాలం అయినప్పుడు ఏం సిద్ధపరుస్తున్నారు? పస్కా. పస్కా దేనికి సాదృశ్యము అనంటే బలికి, యేసుక్రీస్తు వారి బలికి సాదృశ్యం. పాత నిబంధనలో జరుగుతున్న బలులు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? పాత నిబంధనలో బలులు. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలి అని అనుకోండి, ఎక్కడి నుండి ప్రారంభిస్తారు ఆపరేషన్లో? కప్పలో, బొద్దింకలో, ఎలుకలు, వానపాములు. ఎందుకని అక్కడి నుండి ప్రయోగాలు చేస్తారో? డైరెక్ట్గా మనిషి మీద చేయించరు. ఎందుకని? ఆ వానపాము ఎంత ఉంటుంది? అది చిన్నది, సన్నగా ఉంటుంది. అది తాసుపాము ఎంత ఉంటుంది? వానపాము ఎంత ఉంటుంది? ఆ చిన్నదాన్ని కోయిస్తారు. కోయించి దాన్ని భాగాలు విడదీసి భూతత్వంలో చూపించి దాన్ని ఏం చేయాలి ఏంటి? బొద్దింక ఎంత ఉంటుంది? చిన్నదే. బొద్దింకల మీద వీటి ఎందుకు చేయిస్తారనంటే ముందు చిన్న చిన్న జీవుల మీద ప్రయోగాలు చేయించి అప్పుడు వీటిల్లో సక్సెస్ అయిన తర్వాత ఎక్కడికి వస్తాడో? మనిషి దగ్గరికి రాడు, డెడ్ బాడీ దగ్గరికి వస్తాడు. డైరెక్ట్ మనుషులు కోయించరు. దేని కోయింతారో? ముందు శవాల మీద చచ్చిపోయిన మనుషులను భాగాలను ఎవరైతే హాస్పిటల్లో చనిపోతారో ముందు వాళ్ళ మీద చేయించి తర్వాత బతుకున్న వాళ్ళ మీద. ముందు బతుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తామని తెలుసు, అందుకని అలా చేయించరు. అంటే మీకు బాగా అర్థం కావడం చెప్తాను. పాత నిబంధనలో దేవుడు బలులు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే యేసుక్రీస్తు వారు రావడానికి టైం ఉంది, ఒక కాలం ఉంది, ఒక కొలత ఉంది. అయితే ముందుగా దేవుడు దేని ద్వారా తెలియజేయాలనుకున్నాడంటే పాత నిబంధనలో బలులు అనే ఒక సిస్టమ్ పెట్టాడు. యేసుక్రీస్తు వారు వస్తారు, అయితే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా బలులు అన్నవి పాత నిబంధనలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ సత్యం అర్థం కాక యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా ఇంకా బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యోధా జాతి ఇప్పటికే ఉంది. యోధా జాతి ఇప్పటికీ కూడా యోధా జాతి ఉంది. కానీ యోధా జాతి యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు. ఎందుకంటే వారికి ఆ సత్యం అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారుకి ఛాయ ఏంటి? పాత నిబంధన ఏంటి? నీడ. నిజస్వరూపం ఎక్కడుంది? యేసుక్రీస్తు వారిలో ఉంది నిజస్వరూపం. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే చాలామంది బలులు ఇప్పటికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మనం బలులు ఇవ్వట్లేదు. ఎందుకని? మనకి తెలుసు. ఇంకోటి అంటే మనకి బలి సిస్టమ్ మనకు లేదు. యేసుక్రీస్తు వారు బలైపోయిన తర్వాత మనం నమ్ముకున్నాం. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, మనకి ఏ ధర్మశాస్త్రమో లేదు. ఎందుకంటే మనం యూదుల్లో నుండి వచ్చిన వాళ్ళం కాదు, మనం వేరు. యోధ జాతి ఎక్కడి నుండి వచ్చింది? ఇశ్రాయేలు జాతి ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాము గారి దగ్గర నుండి జాతి వచ్చింది. అబ్రహాము గారు ఇశ్రాయేలీలు, ఆ జాతి వేరు, మనం వేరు. అయితే చాలామంది యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఇప్పటికీ కూడా బలులు అర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే పస్కాని ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచమంటున్నాడు. అంటే ప్రభువు బల్ల సిద్ధపరచమంటున్నాడు. ఎప్పుడు అంటే ఈ కాలం మనం ఎలా లెక్కేయచ్చంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లుప్తంగా ఏ రోజైనా ఎప్పుడైనా మనం ఆలోచించుకోవచ్చు. 6 గంటల నుంచి 9 గంటల వరకునేమో ప్రభు బల్ల కార్యక్రమం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళిపోతూ ప్రభు బల్ల కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఎంతకాలం నుంచి? సుమారు 6 గంటల నుంచి 9 గంటల వరకు. 9 గంటల నుంచి 12 గంటల వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే గెత్సేమనే తోటకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల్ని ఏమడిగాడు? ప్రార్థించమని అడిగాడు. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అసలు విషయాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మనం మాట్లాడు. 6 గంటల నుంచి 9 గంటల వరకు
బల్ల కార్యక్రమం అనుకుంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థన గెత్సెమనే తోటలో జరుగుతున్న ఆ శిష్యుల్ని ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నారు. శిష్యులు ఏమయ్యారు? నిద్రపోయారు. మనం కూడా ప్రార్థించమంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ముసుగేసుకుని. ఆడవాళ్ళకి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే మనకు ముసుగులు ఉండవు, ఎవరికి ముసుగులు ఉంటాయి కాబట్టి నిద్రపోకూడదు. వాళ్ళ శిష్యులు అదే చేస్తారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు గెత్సెమనే తోటలో ప్రార్థన ఉందనుకుంటే 12 గంటల నుండి 3 గంటల వరకు యేసుక్రీస్తు వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడి గంటల దాకా వచ్చేసాడు. ఒక ఆయన వచ్చేసాడు. గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చేసాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ. ఎవరు నమ్మేయడానికి వచ్చాడు? యేసుక్రీస్తు వారిని. అమ్మ ఇంటికాడ ఏమైనా పనులు చేసి వచ్చారట ఇప్పుడు? అమ్మ వంటలు గట్ట ఏమైనా చెప్తున్నారట వీళ్ళకే? త్వరగా రండి. ఎక్కడికి వచ్చాం? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అమ్మేయడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చేసాడంటే గెత్సెమనే తోటకు వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ నుండి యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే ఈడ్చుకుపోయారు. యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? ఎందుకంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే సిలువ బలియాగం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే 3 మాటలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ మాట మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు అక్కడి నుండి ఎక్కడి నుండి 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రధాన యాజకులను తీసుకెళ్ళిపోతే 3 గంటల నుండి 6 గంటల వరకు పిలాతు, హేరోదు, కయప అన్న వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్తారు. 3 వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్తారు. కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తర్వాత 6 గంటల నుండి 9 గంటల వరకు యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు వారిని కొట్టుకుంటా తీసుకెళ్లారు. యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? యెరూషలేము వీధుల్లో ఆయన కొట్టుకుంటా ఆ కల్వరి గిరి వైపుకి నడిపిస్తున్నారు. ఇప్పుడు 9 గంటల నుండి సిలువ వేసేస్తారు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడు వేసారు సిలువ? 9 గంటలకే సిలువ వేస్తే 9 గంటల నుండి 12 గంటల వరకు యేసుక్రీస్తు వారు 3 మాటలు మాట్లాడాడు. 9 గంటల కాలం నుండి 12 గంటల కాలం ఎన్ని మాటలు మాట్లాడాడు? 3 మాటలు. ఏ మాటలో? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. 2, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. 3, ఈ 3 మాటల్లో ఏ కాలంలో చెప్పాడైనా? 9 గంటల నుండి 12 గంటల కాలంలో. 12 గంటల కాలము నుండి 3 గంటల కాలములో ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఆ మాట మనం మాట్లాడు. 3 గంటలు మాట్లాడడానికి ఉన్న కాల వ్యవధి, 3 మాటలు మాట్లాడడానికి కలిగిన కాల వ్యవధి 3 గంటలు అయితే కేవలము ఒక్క మాట మాట్లాడడానికి తీసుకున్న కాల వ్యవధి ఎంత? ఒక్క మాట మాట్లాడడానికి ఎంత? 3 గంటలు. ఎక్కడి నుంచి? 12 గంటల నుండి 3 గంటల వరకు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలేదు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఏ మాట? ఏలి ఏలి లామా స్తబకర్. ఇప్పుడు ఆ 12 గంటల నుండి 3 గంటల వరకు ఒక మాట అయితే 3 గంటల నుండి 6 గంటల వరకు మిగిలిన మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ త్యాగాన్ని మనం ఆలోచిస్తున్నాం కనుక ఇప్పుడు 3 మాటలు ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఈ మాట ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడో? ఇప్పుడు వీరేం చేయుచున్నారో అది ఎవరి గురించి? చుట్టూ ఉన్న వారి గురించి. ఇప్పుడు నేడు నీవు నాతో అన్నదే దొంగ గురించి. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నదే అమ్మ గురించి. కానీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడో ఆ మాట ఎవరి గురించి అంటే ఏలి ఏలి లామా స్తబకని, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వారు భరించిన బాధ ఏ సిలువైతే ఉందో, ఏ సిలువనైతే ఆయన భరించాడో, ఏ సిలువ వేదనలైతే ఆయన తట్టుకున్నాడో
కానీ ఒకే ఒక్క విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సిలువను భరించటం ఆయన భరిస్తున్నాడు, కానీ ఒక్క విషయాన్ని మాత్రం భరించలేకపోతున్నాడు. ఏ విషయం? తండ్రితో ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని విడిచిపెట్టడానికి ఏమవుతున్నాడు? ఆయన ఇష్టపడటం లేదు. తండ్రి, సిలువలో నన్ను ఎందుకు నువ్వు ఒంటరిగా విడిచిపెట్టేస్తున్నావు? ఇప్పుడు దాకా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, ఇప్పుడు దాకా నాకు ఉన్నావు అని చెప్పేసేసి ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అలా బాధపడుతున్న క్రమంలో ఏం జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు 12 మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఏమైపోయిందంట? సూర్యుడు లేడంట ఆ దేశంలో. సూర్యుడు లేడంట. సూర్యుడు లేకుండా ఏమొచ్చేసిందంట? ఎలాంటి చీకటి? అర్ధరాత్రి ఏ విధంగా అయితే ఒక భయంకరమైన చీకటి ఉంటుందో అలాంటి చీకటి ఎప్పుడు వచ్చేసింది? మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అంత భయంకరమైన చీకటి కమ్ముకోవడానికి కలిగిన కారణం ఏంటి? సూర్యుడు ఏమైపోయాడు? సూర్యుడు ఏమైపోయాడు అని అంటే, సూర్యుడు కూడా చూడలేకుండా ఎక్కడికి పోయాడైనా అంటే యేసుక్రీస్తు వారిని హింసిస్తుంటే ఎవరు చూడలేకపోతున్నారు? అంటే మన గురించి ఆయన పడుతున్న ఆ బాధ, ఆ వేదన ఎవరు చూడలేకపోయారు? సూర్యుడు కూడా చూడలేకుండా మబ్బుచాటుకి వెళ్ళిపోయాడట. అంటే ఆయన ఎంత సిలువలో అంత బాధ భరించాడో, ఆయన ఎంత వేదన అనుభవిస్తే సూర్యుడు కూడా చూడలేనంత స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ దేశమంతా కూడా చీకటి కమ్మేసింది అని అంటే ఆయన మన గురించి ఎంత వేదన పడ్డాడో ఒకసారి ఆలోచించు. మీకు అదే చెప్తాను, మనం ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ కూడా మీరు మనస్ఫూర్తిగా చూడలేరు. ఎందుకని? యేసుక్రీస్తు వారిని హింసిస్తున్న ఆ హింస మనం చూడలేం. ఇప్పుడు సినిమాల్లోనే మనం చూడలేకపోతే రియల్గా మనం చూడగలమా? రియల్గా మనం చూడలేం. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏవైతే జరుగుతున్నాయో, యేసుక్రీస్తు వారికి జరుగుతున్న ఈ అవమానం ఏదైతే ఉందో, ఈ అవమానాన్ని చూడలేక సూర్యుడే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మబ్బుచాటులోనికి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే, తండ్రి ఎందుకు పట్టించుకోవటం లేదు, తండ్రి ఎందుకు వదిలేశాడనంటే, ఇప్పుడు మన బదులుగా ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఏం చూస్తున్నాడు తండ్రి అని అంటే, యేసుక్రీస్తు వారిని చూడట్లేదు. ఎవరిని చూస్తున్నారు అక్కడ? ప్రపంచం మానవాళి చేసిన పాపాలు ఎవరిలో కనపడుతున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తన కుమారుడిగా చూడట్లేదు. ఎలా చూస్తున్నాడు తండ్రి? ఒక పాపాత్ముడుగా చూస్తున్నాడు. ఎవరిని? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా నేరం ఎవరి మీద వేసుకున్నాడో? తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మంచివాడైన యేసుక్రీస్తు వారు మన బదులు ఆయన మరణిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి స్థానంలో ఉన్నాడనంటే మన స్థానంలో ఆయన ఉన్నాడు. కాబట్టి తండ్రి ఆయన ఏం చేశాడంటే చెయ్య విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా పరిగణించబడుతున్నాడు? ఒక పాపాత్ముడి కింద పరిగణించబడు. ఇప్పుడు సూర్యుడేమో చూడలేకపోయాడు, తండ్రి కూడా చెయ్యి విడిచిపెట్టేశాడు. కానీ విడిచిపెట్టేస్తే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సిలువ భారం భరించటం బాధ, తండ్రి చేయి విడిచిపెట్టడం బాధ. కానీ మనమేమనుకుంటాం? ఇందులో ఒక గొప్ప సత్యం కనబడతా ఉంది. ఏంటి సత్యం అని అంటే, ఈరోజు దేవుడికి నీకు నాకు బాండింగ్ ఉందా? మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు లేకుండా మనం బతికేయగలం. ప్రార్థన మానేసినా మనం బతికేయగలం. ఇంకో విషయం చెప్పమంటారా? నిజంగా దేవుడు మనం చేసే పనులకి అడ్డుగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది చర్చికి వస్తారు కానీ దేవుడు అడ్డమైపోయాడు. దేనికి అడ్డమైపోయాడు? నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈరోజు మీరు ఎవరితో మీరు సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారు? బైబిల్తో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారా? ప్రార్థనతో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారా? లేకపోతే దేవుని సహవాసంలో
మీరు ఎక్కువ గడుపుతున్నారా? పాస్టర్ గారు కాకేస్తున్నారు బాగోదని వస్తున్నారా? ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి ఏంటంటే దేవుడితో సమయాన్ని గడపటం బాధ. దేవుడు అనేటప్పటికీ ఒక భారంగా అయిపోయాడు దేవుడు. ఎందుకని? దేవుడు ఎందుకు భారం అయిపోయాడు అంటే, దేవుడు చెప్పినట్టు బతకాలంటే మనిషికి చాలా కష్టమైంది. ఎందుకంటే మనిషి ఏమో తప్పులు చేయడానికి ఇష్టపడతాడో, మనిషి ఏమో పాపం చేయడానికి ఇష్టపడతాడో, మనిషి ఏమో అన్యాయం చేయడానికి ఇష్టపడతాడో. ఇలా చేసే క్రమంలో దేవుడు ఇబ్బందిగా మారిపోతున్నాడు. దేవుడు ఎలా మారిపోతున్నాడు? ఇప్పుడు ఏదైనా తప్పు చేయాలంటే ఎవరు వచ్చేస్తున్నారు? ఈరోజు చాలామందిని అడగండి, మీరు ఎందుకు ప్రార్థనకు రావట్లేదని అంటే ఒకటే మాట అంటారు. ఏమంటారని అంటే, మేము లోకంలో బ్రతుకుతున్నామండి, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి అటో అడుగు ఇటో అడుగు వేయలేమండి, అందుకే మేము ఎవరిని విడిచిపెట్టేస్తున్నాం, మేము అన్నీ మానేసిన తర్వాత వస్తాం, నువ్వు పోయిన తర్వాత రావాలి. ఇంకా ఏమవుతుంది? నీ పోయిన తర్వాత బాడీ ఒకటే వస్తుంది. కొంతమందిని అడగండి, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవట్లేదు అని అడిగితే ఏం చెప్తారు? మాకు కొన్ని అలవాట్లు ఉన్నాయండి, ఆ అలవాట్లన్నీ అయిపోయిన తర్వాత. కొంతమంది అన్యులను అడిగామనుకోండి, ఏమంటారో తెలుసా? మా పిల్లకి పెళ్ళి అయిన తర్వాత, మా కుమారుడికి పెళ్ళి అయిన తర్వాత ఇందులోకి వస్తామని. ఎందుకని? ఒకవేళ అన్య సంబంధమైన వివాహాలు వస్తే వాళ్ళ మరి పూజిస్తున్న వాటికి పూజించాలి కాబట్టి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మేము వస్తామనే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుడు అడ్డంగా మారిపోయాడు. ఎవరికే? ఈరోజు యవనస్తులు రాపోవడానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళ సంతోషానికి దేవుడు అడ్డొచ్చేసాడు, వాళ్ళ ఎంజాయ్మెంట్కి దేవుడు అడ్డొచ్చేసాడు. ఎలాగా? వాళ్ళ త్రాగడానికి ఎవరు అడ్డొచ్చేస్తున్నారు? దేవుణ్ణి వదిలేస్తే పోలా? బాటిల్ కావాలా నీకు, దేవుడు కావాలని అంటే ఏమి ఎక్కువైపోయింది వీళ్ళకి? అసలు నిన్ను పుట్టించింది ఎవరు? ఎటు బాటిలా? 2 బ్యాందికాయలకి ఏమన్నా మనం ఏమైనా పుట్టే వెంటండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎంత హైట్ ఉన్నాం? 6 అడుగులు 5 అడుగులు హైట్ ఉన్నాం. అది ఎంత హైట్ ఉంటుంది? ఎంతే ఉంటుంది. అది పెద్ద హైట్ ఉండదు, జాన కూడా ఉండదు గట్టిగా. ఇప్పుడు జాన లేని దాని మాట వింటున్నావని అంటే ఏమనాలి చెప్పు? కొంతమందికి ఏమో సిగరెట్ బలహీనత. ఎంత ఉంటుంది అది? 7 అంత ఉంటుంది. నువ్వెంత ఉన్నావు? నువ్వు దేన్ని శాసించాలి, దేని చేత శాసించబడుతున్నావు? అది ఉన్నది ఏలుడే. ఏంటి? సిగరెట్ ఉన్నది వేలుడే. వేలుడంత ఉన్నది నీ జీవితాన్ని శాసిస్తుంది అని అంటే మనము ఎంత అజ్ఞానమైన దశలో ఉన్నామో ఒకసారి ఆలోచించు. దేవుడు మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన సమృద్ధి, దేవుడు మనకిచ్చిన జీవితం మనల్ని ఏవి శాసిస్తున్నాయంటే, మనకన్నా తక్కువైన వాటివి, విలువ లేని వాటివి మనల్ని శాసిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుడి దగ్గరికి రండి, మీరు రక్షణలోనికి రండి అంటే మేము దేవుణ్ణన్నా వదిలేస్తాం కానీ దేన్ని వదలలేకపోతామంటున్నారు. మా వ్యసనాలను విడిచిపెట్టలేము, మేము చేస్తున్న తప్పుడు పనులను విడిచిపెట్టలేము అంటున్నారు. కానీ ఇక్కడ దేవుడికి మానవుడికి ఎంత బలమైన సంబంధం ఉండాలో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు విషయం చెప్తున్నాను? చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఎంత వేదనైనా భరిస్తున్నాడు. ఎంత వేదన? సుమారు ఆయన 6 గంటల పాటు సిలువలో వేలాడాడు. ఇంకో విషయం ఏంటంటే రాత్రంతా నిద్రలేదు. 6 గంటల నుంచి మనకి ప్రయాణం ప్రారంభమైంది కదా. ఇప్పుడు 6 గంటల నుంచి మనకు ప్రయాణం ప్రారంభమైతే 6 గంటల నుంచి 9 గంటల వరకు బళ్ళ కార్యక్రమం అనుకుంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎక్కడున్నారు వాళ్ళు? గెత్సేమనే తోటలో ఉన్నారు. మరి గెత్సేమనే తోటలో 12 గంటల నుంచి 3 గంటల దాకా అనుకుంటే 3 గంటల నుంచి 6 గంటల దాకా ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. మరలా 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? తిరుగుతున్నారు, తిప్పుతున్నారు. ఇప్పుడు 9 గంటలకు ఏం చేస్తారు? 6 గంటల నుంచి 9 గంటల వరకునేమో నడి వీధుల్లో నడిపించారు. 9 గంటలకు ఏం చేశారు? ఆయన్ని రాత్రి అంతా నిద్ర ఉందండి అండి. మీరు గమనించండి, నిద్ర లేకపోతే ఎంత నీరసం చెప్పండి. నిజంగానండి, ఒక్కొక్కసారి రాత్రి మాటలు బైబిల్ చదువుతూ ఉంటాను, నిద్ర పట్టదు. నిద్ర పట్టలేదు అనుకోండి ఇంకా మంచిది అనుకుంటాను నేను. కానీ పొద్దున్నే లేవటం చాలా భారం అయిపోతాం. రాత్రి సుమారు లేట్ అయిపోయింది, అలా ఆలోచిస్తా పొద్దున్న లెగ్గొట్టమన్నాను మా మిస్సెస్ని. ఎందుకనంటే
ఇంకా బైబిల్ని ఇంకా బాగా స్టడీ చేద్దాం, లెగ్గొట్టుంటే లెగలేకపోతున్నాను. ఎందుకని రాత్రి ఏమైపోయింది, చాలా నీరసం వచ్చేసిందండి, చాలా నీరసం వచ్చేసింది. ఉదయం నాకు చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే అంతకుముందు రాత్రి నిద్ర లేదు, నిన్న సరిగా నిద్ర లేదు, బైబిల్ చదువుతా అలా టైం పట్టేసింది. కానీ ఉదయానికి వచ్చేసప్పటికి చాలా నీరసం వచ్చేసిందండి. మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారికి రాత్రి అంతా ఏం లేదు, రాత్రులే కాదు ఆయన. యేసుక్రీస్తు వారు పగలంతా సువార్త చేసేవాడు, రాత్రి ఏం చేసేవాడు ఆయన, రాత్రి అంతా ఏం చేసేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూడండి. యేసుక్రీస్తు వారు తండ్రితో ఒక్క నిమిషం కూడా ఎడబాటు లేకుండా ఉన్నాడు. ఎప్పటి నుండి ఆయన ఎడబాటు లేకుండా ఉన్నాడు. మనకు తెలుసు బైబిల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకత్వములో ఉన్న దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. తండ్రిగా దేవుడిగా చూస్తాం, యేసుక్రీస్తు వారిని దేవుడిగా చూస్తాం, పరిశుద్ధాత్ముడిని దేవుడిగా చూస్తాం. కొంతమంది ఏమో త్రియేకమైన దేవుడు అంటారు, కొంతమంది ఏమంటారంటే త్రిత్వమే కానీ ముగ్గురు వేరు వేరు ఒక్కడిగా ఉన్న దేవుడు అంటాం. వీళ్ళు ముగ్గురు ఎప్పటి నుండి కలిసి ఉన్నారు, వీళ్ళు ఎప్పటి నుండి కలిసి ఉన్నారు? ఎక్కడి నుంచి చిన్న సౌండ్ వచ్చింది, ఎక్కడి నుంచి తమ్ముడు? ఆది నుండి, రైట్, వెరీ గుడ్. కానీ ఆది కన్నా ముందు నుండే, ఈ సృష్టి పుట్టక ముందే ముగ్గురు ఎలా ఉన్నారు? ముగ్గురు కలిసే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువ బాధను భరిస్తున్నాడో, ఎంత వేదనైనా ఆయన భరిస్తున్నాడో, ఎంత కష్టమైన ఆయన భరిస్తున్నాడో, కానీ ఒక విషయాన్ని మాత్రం భరించలేకపోతున్నాడు. ఏ విషయం? తండ్రితో ఉన్న బంధాన్ని ఏం చేయలేకపోతున్నాడు ఆయన, విడిచిపెట్టలేకపోతున్నాడు. అని చెప్పు, ఆ కొద్దిసేపు భరిస్తే ఆయన మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయన తండ్రితో ఏకమైపోతాడు కదా. ఏమండి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడం చెప్తాను. కొత్తగా వివాహం అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం అవుతున్నప్పుడు అమ్మాయి పుట్టింటి నుండి ఎక్కడికి వెళ్తుంది? మెట్టింటికి వెళ్తుంది. మెట్టింటికి వెళ్ళినప్పుడు మీరు ఏడ్చారా లేదా? ఏడకపోతే మీరు మనుషులు కాదు. అమ్మ నాన్న మీద ప్రేమ లేదని ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకని అంటే ఒకవేళ ఊళ్ళో అయితే బాధ ఉండదులే, ఎందుకంటే ఊళ్ళో చేసుకుంటే కాదు. ఇప్పుడు ఏదైనా పొరుగురు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఒక కొంత దూరం వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఏడుస్తారు. ఎందుకని? అమ్మా నాన్న ఇంటి దగ్గర ఉన్న ఫ్రీనెస్ ఎక్కడ ఉండదు. ఎక్కడ నువ్వు కాలు మీద కాలు వేసుకున్నా పర్లేదు, అక్కడికి వెళ్ళాక కాలు మీద కాలు వేసుకోకూడదు, పొగరు అనుకుంటారు. నువ్వు ఇంటికాడ ఎలా దొరికినా పర్లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా ఇంటికాడ 10 గంటలు లేచేవాడినండి, నేను ఇంటికి వెళ్ళక 10 గంటలు లేస్తానంటే కుదరదు. కానీ ఇక్కడి నుంచి కొత్త వాతావరణంలోనికి వెళ్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే బాధకు గురవుతారు. ఎందుకంటే మా అమ్మా నాన్నలకు నేను దూరం అయిపోతున్నానేమన్నా ఒక బాధ ఉంటుంది. అప్పుడు తండ్రి అంటాడు, ఏమంటాడనంటే, ఎందుకు తల్లి ఏడుస్తున్నావు, నేను అప్పుడప్పుడు వస్తాను కదా, ఏమన్నా దూరం అయిపోతున్నావు ఏంటి అని వాదారుస్తూ ఉంటారు. మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రిని విడిచిపెట్టడానికి ఎంత బాధపడిపోతున్నాడు. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎన్ని రోజులు మనం దేవుడు లేకుండా బ్రతికేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థనా జీవితం లేకుండా బ్రతికేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా బైబిల్ లేకుండా మనం బ్రతికేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా ఏం చేసేవాడు? సువార్త చేసేవాడు. ఏ రోజు ఏ గడియ కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి ఏమి లేదు, ఎడబాటు అన్నది లేదు. కానీ ఎవరిని బట్టి విడిపోతున్నారు? ఎవరిని బట్టి విడిపోతున్నారండి? కేవలం మనల్ని బట్టి ఆయన ఎంత నిర్ణయం తీసుకున్నాడో ఆలోచించు. మనల్ని ఎంతలా ప్రేమిస్తే తండ్రి అలాంటి నిర్ణయం తీసుకున్నాడో, మనల్ని ఎంతలా ప్రేమిస్తే యేసుక్రీస్తు వారు అంత నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారి ఆలోచించు. ఏ రోజు కూడా, ఏ క్షణము కూడా వాళ్ళకి ఎడబాటు లేదు. అదే మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మంచి మాట ఉంటుంది, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేను
తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తు వారు, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు కుమారుడు ఎలా ఉన్నారట అంటే ఏ రోజు కూడా వాళ్ళకి ఏం లేదు, ఎడబాటు లేదు. ఒకరిని విడిచి ఒకరు లేకుండా ఉండలేరు. అలాంటి వారు ఎవరిని బట్టి విడిపోయే పరిస్థితి వచ్చింది చెప్పండి? కేవలం మనల్ని బట్టి ఆ సిలువలో తండ్రి యేసుక్రీస్తు వారు చేయి విడిచిపెట్టేస్తున్నాడు. కానీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు. కానివ్వండి, ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థన చేసుకోకుండానే తినేసావు, ప్రార్థన చేసుకోకుండానే తిరిగేసావు, బైబిల్ లేకుండానే తిరిగేసావు. కానీ ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు దేవుడితో నేను సమయం గడపలేకపోయినా? నీకేమైనా అనిపించింది ఎప్పుడన్నానే? ఎప్పుడైనా అనిపించిందా? మనకు అనిపించదు. మనకి ఏంటనంటే దేవుడు మనం చేస్తున్న పనులకి అడ్డంగా ఉంటున్నాడు. మనం చేస్తున్న తప్పుడు పనులకి, మనకున్న వ్యసనాలకు ఆయన అడ్డమైపోతున్నాడు. అందుకనే కొంతమంది ఏమో చర్చికి రారు, కొంతమంది చర్చికి వచ్చిన రక్షణలోనికి రారు. ఇంతకీ అసలు విషయం ఏంటనంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటని యేసుక్రీస్తు వారి సిలువలో 4వ మాట ద్వారా తెలియజేస్తున్నాడనంటే, మనకి ఏది ఏమైపోయినా, మన జీవితం ఒకవేళ అధపాతాళానికి వెళ్ళిపోయినా, మనం విపత్కరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి దేవుడికి మనకి ఏముండాలి, మధ్యలో ఏముండకూడదు, ఎడబాటు అన్నదే, గ్యాప్ అన్నదే ఉండకూడదు. మరి ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది అన్నది మనం చూస్తే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. ఆ సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక ఆభరణములు మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈరోజు చాలామంది దేవుని పిల్లలకి ఏంటంటే దేవుడు అడ్డమైపోతున్నాడు. దేవుడు లేకపోతేనే బాగుండనుకుంటున్నాడు మనిషి, ప్రార్థన లేకపోతేనే బాగుండనుకుంటున్నాడు మనిషి. దేన్ని బట్టి మీరు చెప్పగలరు అనంటే, మీరు అశ్రద్ధగా వస్తున్నప్పుడే అర్థమైపోతుంది, మీరు టయానికి రానప్పుడే అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి కూతురిని లోపల నుంచి రమ్మంటున్నారు, నేను రానంటుంది. అర్థం ఏంటి? ఇష్టం ఉండి రానంటుందా, ఇష్టం లేక రానంటుందా? ఈరోజు మరి మీరు త్వరగా రావట్లేదంటే అర్థం ఏంటి? ఇష్టం ఉంటే గబగబా రెడీ అయిపోయి, ఫోటోలో కుర్రోడు బాగున్నాడమ్మా, అమ్మాయి బాగుంది అనేటప్పుడు అమ్మాయి బాగుందా అనేటప్పుడు టక్మని రెడీ అయిపోతాడు కుర్రగాడు. అబ్బాయి బాగున్నాడమ్మా, చక్కగా చదువుకున్నాడమ్మా, గుణవంతుడమ్మా అనేటప్పటికి పోలే మంచుడు దొరికాడేమో అని ఈవిడ రెడీ అయిపోతాడు. ఇప్పుడు నీకు నచ్చలేదు, ఏం చేస్తావు? కుర్రోడు రెడీ అవ్వమంటే ఇటు సిరుగుపని బ్యాండేజ్కి వస్తాడు. నాకు తెలిసి ఒక ఆయన రియల్గా జరిగిందే మీకు చెప్తున్నాను జాగ్రత్తగా. ఆ కుర్రోడికేమో పెళ్లి చూపులు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే అలా పని చేస్తే వెళ్ళిపోయాడు, పని బట్టలతో వెళ్ళిపోయాడట. పని బట్టలతో వెళ్ళిపోయి ఈ అమ్మాయి నన్ను కాదంటదని, కానీ ఆ అమ్మాయి ఎంత కుర్రోడు నాకు బాగా నచ్చాడు అన్న. ఈడే ఉద్దేశం తెలియడు, నచ్చలేదు. నచ్చకుండా ఎవరన్నా పెళ్లి చూపులకి ఎలాగెళ్తారు చెప్పండి? నీట్గా రెడీ అయ్యి వెళ్తారు. కానీ ఇటు నీట్గా రెడీ అవ్వలేదు, నీట్గా రెడీ అవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే నన్ను నచ్చలేదని అనాలి. కుర్రోడు తెల్లగా ఉంటాడు, ఎంత పని చేస్తే మాత్రం. ఇప్పుడు మేకప్ వేసుకున్నంత మాత్రాన మన మొహంలో కళ్ళైనప్పుడు ఎంత మేకప్ వేసుకున్నా అది ఎటకారంగా ఉంటుంది తప్ప, అంతే కదా? అదే స్వచ్ఛందంగా మనకు ఉందనుకోండి, మనం రెడీ అవ్వకపోయినా మనం బాగుంటాం. కుర్రోడు చక్కగా ఉన్నాడు, నాకు అబ్బాయి నచ్చాడు అందంట అనేటప్పటికి ఎండ తాళి కట్టించేశారు. ఏంటంటే నా బతికేలా అయిపోయిందంట. నీ బతుకు దేవుడు నిన్ను దీవించాడురా, మంచి అమ్మాయి వచ్చిందిలే, నువ్వు చేసుకో. నీకు ఎందుకు విషయం చెప్తుంటే, ఈరోజు చాలామంది ప్రార్థన చేసుకోవటానికి బాధపడే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసుకోవాలంటే మోకరించేసేసి
ఏదో 2 నిమిషాలు మాట్లాడేసేసి లేచిపోయాను. అంటే ప్రార్థన చేసుకోవటంలో మనకి ఇంట్రెస్ట్ లేదు, బైబిల్ చదవటంలో మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాక్యం పాటించటంలో మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలామంది బాధపడతా చచ్చికొచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈరోజు నువ్వు రక్షణ తీసుకుపోవడానికి కలిగిన కారణం ఏంటంటే నీలో ఉన్న పాపం నిన్ను అడ్డగిస్తుంది. ఏంటంటే దేవుడు నాకు అవసరం లేదు, ఏదో చెప్తున్నారు కాబట్టి, తప్పదు కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వారు చేసే మోసాలు, వారు చేసే అన్యాయాలు మానుకోలేక చర్చలు మానేసే వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటేనండి, ఈరోజు మనం ఏం కోరుకుంటున్నామంటే దేవుడి నుండి ఏం కోరుకుంటున్నాం? ఎడబాటు. ఎందుకనంటే దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మనం చేసే పనులు వాక్యానికి మనకి వ్యతిరేకంగా ఉంటున్నాయి కాబట్టి మనకి ఇష్టం లేక దేవుడితో సంబంధం తెంచుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు ఎలా కోరుకుంటున్నాడనంటే మనల్ని, దేవుడు ఎలా అనుకుంటున్నాడు? దేవుడు మనమంతా కూడా ఎవరితో ఏకమై ఉండాలనుకుంటున్నాడు? ఎవరితో ఏకమై ఉండాలి? దేవునితో మనమంతా కూడా ఏకమై ఉండాలి. అందుకే మీరు యేసుక్రీస్తు వారిని చూడండి, రాత్రంతా ఏం చేసేవాడైనా? ఏ రోజైనా రాత్రంతా మీరు బైబిల్ చదివారా? చదువు వచ్చిన వాళ్ళని అడుగుతున్నా, చదువు రాని వాళ్ళకి కూడా ఉందలే, మీ దగ్గర తర్వాత వస్తాను. మీకు చదువు ఉన్నవాళ్ళు రాత్రంతా నేను బైబిల్ చదివాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. మీకు నిద్ర పట్టలేదు కాబట్టి సెల్ ఫోన్ చూసిన వాళ్ళు ఉండొచ్చు. నాకు నిద్ర పట్టలేదండి, రాత్రంతా బైబిల్ చదివానండి, లేదా రాత్రంతా ప్రార్థన చేసే వాళ్ళు చెయ్యొద్దండి. చేయలేదా? ఎందుకు చేయలేదు? పోనీ రాత్రి కూడా వదిలేండి, రాత్రి నిద్రలు మానుకుని చేయమంటారని అడిగారు నన్ను, అనుకుందా, సర్లే. పోనీ పగలంతా బైబిల్ చదివిన వాళ్ళు చేస్తారు. ఖాళీగా ఉండి ఒక్కరోజు చాలు, ఒక్కరోజు. అంటే దేవుడితో ఉండడం మనకిష్టముందా లేదా? పొద్దునుంచి సాయంకాలం వరకు మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తండి, ఎత్తండి. ఏదోటి ఎత్తాలి కదా. పొద్దునుంచి సాయంకాలం దాకా సినిమాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, మూడు ఆటలకు కూడా వెళ్ళిపోయి. చెయ్యొత్తండి, పోనీ దానికన్నా ఎత్తండి. 3 ఆటలు చూసిన వాళ్ళు ఉన్నారా లేదా? పోనీ 3 ఆటలు కూడా వదిలేండి, 2 ఆటలు చూసిన వాళ్ళు ఉన్నారా? పోనీ కనీసం 1 ఆటన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అంటే మీకేమిష్టం? సినిమాలకి వెళ్ళటం ఇష్టం ఉంది, స్నేహితులతో మాట్లాడుకో. అంటే మనము ఎవరితో అయితే ఎక్కువ ఇష్టపడతామో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి ఉండలేం. వాళ్ళు లేకపోతే మనం ఉండలేం. ఎవరైతే మనం ఇష్టపడుతున్నామో, వేటినైతే మనం ఇష్టపడుతున్నామో వాటిని మనం వదిలి ఉండలేం. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నీకేది ఇష్టం అని అంటే, నాకు తండ్రితో ఉండడం నాకు ఇష్టం. రాత్రి అంతా ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. పగలంతా ఏం చేస్తాను? నేను సువార్త చేస్తాను. నా దినమంతా కూడా నేను ఎవరితో గడుపుతాను? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను నా తండ్రి ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాము. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏలోయి ఏలోయి లామా స్తవకాని అని చెప్తూ అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి. నీకు నాకు బాండింగ్ ఎప్పటి నుంచి ఉంది? నీకు నాకు బాండింగ్ ఎప్పటి నుంచి ఉంది అని అంటే, ఈ భూమి పుట్టక ముందు నుండి కూడా వారు వేరుగా లేరు. ఈ సృష్టి పుట్టించినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారని అంటే, చూడండి, ఆది కాండంలో వారు ఏం చేసినా కలిసే పని చేశారు. ఎలాగా? ఆది కాండంలో మనకు కనపడుతుంది, చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నారు. ఎవరో? తండ్రి, కుమారుడు. ఎలాగా అని అంటే ఇక్కడ అన్నాడు, దేవుడు మన అంటున్నాడు. మన అంటే, మన అన్న పదం ఎప్పుడు వాడతాం?
నేను అన్న పదం ఎప్పుడు వాడతాం, మన అన్న పదం ఎప్పుడు వాడతాం? సింగులర్ కాదు ఇక్కడ వర్డ్. ఏ వర్డ్ ఇది? సింగులరా లేకపోతే ఫ్లోరలా? సింగిల్ వర్డ్ కాదు ఇది. ఇప్పుడు ఏమంటే మన అంటున్నాడు. మన అంటే ఇప్పుడు ఏ పని చేసినా వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? సృష్టి పుట్టడంలో కానీ, మనం పుట్టడంలో కానీ, ఈ సిలువ యాగం, ఈ ప్రణాళికలో కానీ ప్రతి విషయంలో కూడా ముగ్గురు ఉండే తీర్మానాలు తీసుకునేవారు. కానీ ముగ్గురికి ఒక చోట ఎడబాటు వస్తుంది. ఎక్కడ? ఎవరి కోసం ఆ ఎడబాటు చెప్పండి? రాత్రంతా నిద్రలేదండి. రాత్రంతా నిద్రలేదు. ఎవరికే? రాత్రంతా నిద్రలేదు. ఏమండి 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభు బల్ల కార్యక్రమం అయితే 12 గంటల నుంచి 3 గంటల వరకు గెత్సెమనే తోటలో ఉంటే 3 గంటల నుండి ఆయన కొట్టడం, హింసించటం, ప్రధాన యాజకుల దగ్గరికి 3 గంటల నుండి 9 గంటల వరకు ఆయన్ని తిప్పుతూ ఉన్నారు, ఆయన హింసిస్తూ ఉన్నారు. 9 గంటలకేమో సిలువేసేశారు. రాత్రంతా నిద్రలేక ఎంత నీరసంతో సిలువలో వేలాడుతున్నారు చెప్పండి. ఆయన ఒంటి మీద గాయాలు, ఆయనకు ఒంటి మీద ఉన్న కొరడాలు, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం. మరలా 9 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడని అంటే ఆయన ఎంత వేదన అనుభవించాడు చెప్పండి. ఈ వేదన అంతా ఎవరి కోసం చెప్పండి? కానీ ఈరోజు ఎవరికైనా యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం అర్థమవుతుంది. కానీ ఆ సిలువ త్యాగంలో ఇంకో మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడికి మనకి బాండింగ్ ఎలా ఉండాలనంటే, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడికి మనకి ఉన్న బంధం ఏమైపోకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, బతుకుట క్రీస్తే, చావైతే. పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు వారి నుండి తనని ఏది కూడా ఎడబాటు చేయదంట. ఎలాగా? ఖడ్గమైన, కరువైన, బాధలైన, హింసలైన దేవుడి ప్రేమ నుండి నన్ను, అంటే దేవుడికి మనకి మధ్య ఎలా ఉండాలి చెప్పండి బాండింగు? మధ్యలో ఇసుకెత్తే ఆ ఇసుక కూడా దూరకూడదు. ఎవరి మధ్యలోని? దేవుడికి మనకి మధ్యలో. కానండి ఈరోజు నిజంగానండి కొంతమంది అనుకుంటాను, ఫోన్ చేస్తుంటే ఏదో అప్లోడ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అప్పులు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు, ఏమని? కొన్ని ఆడికి భయపడ్డామంటే అర్థం ఉంది. కానీ ఒక సేవకుడు ఫోన్ చేసినా భయపడుతున్నారు. దేనికి? మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుతున్నామేంటి? మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుతున్నామా? మిమ్మల్ని ఏమన్నా బలవంతం చేస్తున్నామా? ఒకసారి మీరు దేవుళ్ళో బ్రతకాలని 10 సార్లు మీ గుమ్మాల చుట్టూ తిరుగుతున్నాం, 10 సార్లు మీకు ఫోన్ చేస్తున్నాం, అయినా సరే ఈ బాధ తట్టుకోలేక నువ్వు వస్తున్నావు అని అంటే ఒక విషయం ఆలోచించు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వస్తున్నావా, లేకపోతే బలవంతం మీద దేవుని సన్నిధికి వస్తున్నావా? కానీ యేసుక్రీస్తు వారు మీరు గమనించండి, ఆయనకి తండ్రికి ఎడబాటు అన్నదే లేదు. ఆయన బాధపడిపోతున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చనిపోతారు, చనిపోయినప్పుడు బాధపడతాం. ఏమని? ఒక భర్త చచ్చిపోయాడు అనుకోండి, యవ్వన కాలంలో భార్య బాధపడుతుంది. ఏమని? నన్ను వదిలి వెళ్ళిపోయావా. ఒక భర్త బాధపడతాడు, ఒక భార్య బాధపడుతుంది, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకో కుమార్తె చనిపోతే బాధపడతారు. ఎప్పుడు? మాకు శాశ్వతంగా బంధం తెగిపోతుందని బాధపడతారు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, శాశ్వతంగా తెగిపోతుందా, కొద్ది క్షణమే తెగిపోతుందా బంధం? కానీ ఆ కొద్ది నిమిషాలు కూడా యేసుక్రీస్తు వారు తట్టుకోలేకపోతున్నాడనంటే దేవుడికి, తండ్రికి, యేసుక్రీస్తు వారికి ఎంత బాండింగ్ ఉందో ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు నాకు అలాంటి బాండింగ్ ఉందా? ఏ రోజైనా ప్రార్థన లేకుండా నేను ఉండలేకపోతున్నాను నువ్వు అన్నావా? టీ లేకపోతే మనసు లేకేస్తుందంట, కాయ తాగకపోతే ఏం లేకేస్తుందంట. అంటే కాయ లేకపోతే ఉండలేవు, సిగరెట్ లేకపోతే ఉండలేవు, టీ లేకపోతే ఉండలేవు, నీకు ఇష్టమైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు లేకపోతే, నీ భార్య లేకపోతే ఉండలేవు, నీ పిల్లలు లేకపోతే ఉండలేవు. కానీ దేవుడు లేకపోతేనే బాగుంది కదా, మనకు నచ్చినట్టు బతకచ్చు కదా. దేవుడు లేకపోతే ఎంత బాగుందో కదా లైఫ్. మనకు నచ్చినట్టుగా బతకచ్చు, మనకు నచ్చినట్టుగా తిరగచ్చు, మనకు నచ్చినట్టుగా తిట్టచ్చు, మనకు నచ్చినట్టుగా మనం గొడవలు పెట్టుకోవచ్చు.
దేవుడు ఈరోజు ఏమైపోతున్నాడంటే అడ్డు అయిపోతున్నాడు. ఎవరికే? మనకు అడ్డు అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మాటలో ఏం తెలియజేస్తున్నాడనంటే, నా దేవా నా దేవా నన్ను ఎలాగా చేయి విడిచితివి అంటే సిలువ భారాన్నైనా భరిస్తున్నాడు కానీ, సర్వమానవాళి పాపాలనైనా భరిస్తున్నాడు కానీ ఒక విషయాన్ని భరించలేకపోతున్నాడు. ఏ విషయం? తండ్రికి కుమారుడికి ఉన్న బంధం తెగిపోతుంటే విడిచిపెట్టలేకపోతున్నాడంటే, ఈరోజు నీకు నాకు అటువంటి భక్తి జీవితంలో కమిట్మెంట్ ఉందా? నిజం చెప్తున్నాను, ప్రారంభంలో ఇక్కడ ఉన్న స్పీడే, అప్పుడున్న స్పీడే నాకు ఇప్పటికీ ఉంది. ప్రారంభంలో అప్పుడు ఉన్న ఆసక్తే నాకు ఇప్పుడే ఉంది. ప్రారంభంలో అప్పుడున్న వేడే ఇప్పుడే ఉంది. దేవుని కొరకు బ్రతుకుతామని ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే చచ్చిపోయేంత వరకు నిలబడాలన్న పౌరుషంతో నడుస్తున్నాం. ఈరోజు నీకు ఆ కమిట్మెంట్ ఉందా? ప్రారంభంలో ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు ఉందా? ప్రారంభంలో ఉన్న పరుగు నీకు ఇప్పుడు ఉందా? ప్రారంభంలో ఉన్న ప్రార్థనా జీవితం ఇప్పుడు నీకు ఉందా? కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఆది నుండి ఉన్న ఆ బంధం ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమవుతుంది? కొనసాగుతూనే ఉంది అంటున్నాడు. కొద్ది నిమిషాల సమయాన్ని కూడా ఏం చేయలేకపోతున్నాడంటే ఆయన ఒంటరిగా ఉండలేకపోతున్నాడు. ఆయన ఒంటరి అయిపోవడానికి కారణం ఎవరు? కానీ ఆయన మనకు ఎంత మేలు చేశాడు చూద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? ఇంకా ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు. ఈరోజు యేసుక్రీస్తు వారైతే సిలువలో ఒంటరి అయిపోయాడో, ఈరోజు నువ్వు నేను ఒంటరి కాకూడదని దేవుడు ఒక మాట అంటున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఏమనుకున్నాడట? వానికి సాటి అయినా అంటే ఇప్పుడు ఒక్కడిగా ఉన్నాడు. ఎవరో? ఇప్పుడు ఆదాము ఒక్కడిగా ఉన్నాడు. ఆదాముకి ఏం కావాలనుకున్నాడు? తోడు కావాలనుకున్నాడు. ఆదాము అవ్వలకి మళ్ళీ ఎవరినిచ్చాడు దేవుడు? అంటే ఈరోజు మనం ఒక్కరిగా ఉన్నామా, కుటుంబాలుగా ఉన్నామా? ఈరోజు పిన్ని, బాబాయ్, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బీరకాయ పీసు ఎవరో మన బంధువులంతా ఉన్నారు. ఈరోజు కుటుంబాలుగా స్నేహితులుగా మనం ఉంటున్నామని అంటే, ఈరోజు మనకి ఇన్ని బంధాలు ఉన్నాయనంటే ఎవరు దయ చూపించడం వల్ల? ఏ దేవుడైతే మనకి కుటుంబ వ్యవస్థని ఇచ్చాడో ఆ యేసుక్రీస్తు వారు సిలువలో ఎలా అయిపోయాడు? ఈరోజు ఒంటరోడు అయిపోయాడు. మనల్నేమో జంటలుగా చేశాడు, మనకేమో పిల్లల్ని జతలుగా పిల్లల్ని ఇచ్చేసాడు. మనల్నేమో జంటలుగా చేసేసాడు. జంటలుగా వివాహాలు చేసుకున్నాం, జతలుగా పిల్లల్ని ఇచ్చేసాడు. జంటలు చేసిన వాడు జతలుగా పిల్లల్ని ఇచ్చిన వాడు సిలువలో ఏమైపోయాడు? యేసుక్రీస్తు వారు. అంటే మనకి మేలు చేసి ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఒంటరోడు అయిపోయాడు. పోనీ మనకి కుటుంబాలు ఉన్నాయి కదా అని అక్కడితో ఆగిపోలేదు. మత్తయి సువార్తలో మనకు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ప్రభు నెరవేరినట్లు ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరేటట ఇమ్మానుయేలు. ఎవరికి తోడుగా ఉంటాకు వచ్చేసాడైనా? ఇప్పుడేమో కుటుంబాలను ఇచ్చాడు. కుటుంబాలను ఇచ్చినా మనకి కొన్ని బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని మనం నరకానికి వెళ్ళిపోతున్నామనట. మన కష్టాలు మన బాధలను పంచుకోవడానికి ఇంకోటి అంటే ఆ నరకాన్ని తప్పించడానికి ఎలా వచ్చేసాడట ఆయన? ఇమ్మానుయేలుగా వచ్చేసాడు. మనకు తోడుగా ఉండడానికి సిలువలో ఎలాగైపోయాడు ఆయన? ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది చెప్పండి? కేవలము మనం చేసిన పొరపాట్ల వల్ల. ఒకసారి ఆలోచించండి, ఆయన సిలువలో ఒంటరి అయిపోయి వేదన చెందుతున్నాడు. ఎలాగనంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, ఒక తండ్రి చనిపోతే ఎంత బాధపడతాము? బాధపడతారా? బాధపడరా? అత్తగారు చనిపోతే బాధపడతారా? బాధపడరా? బాధపడితే దేవునికి స్తోత్రం, బాధపడకపోతే మారు మనసు పొందాం. ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మనం ఎంత బాధపడతామో, ఒక కడుపును పుట్టిన కొడుకు చనిపోతే మనం ఎంత బాధపడతామో,
పిల్లరా, మనకి కుటుంబ వ్యవస్థ ఇచ్చిన దేవుడు చివరికి మనకి తోడుగా ఉండటానికి వచ్చిన దేవుడు సిలువలో ఎలాగైపోయాడట? ఒంటరి వాడైపోయాడు. ఇలా ఒంటరి అయిపోవడానికి కారణం ఎవరో? కేవలము మనం చేసిన పాపాలు. ఆ పాపాలు ఆయన సిలువలో ఒంటరిని చేసి, ఎందుకనంటే అక్కడ వేలాడుతుంది యేసుక్రీస్తు వారు కాదు, ఎవరో మన పాపాలు అక్కడ ఆయన్ని వేలాడదీసినాయి. కాబట్టి తండ్రి యేసుక్రీస్తు వారిని చూడట్లేదు, అక్కడ ఎవరిని చూస్తున్నాడో? నువ్వు చేసిన, నేను చేసిన పాపాలని సిలువలో చూసి యేసుక్రీస్తు వారిని ఒంటరిని చేసేసాడు. అప్పుడు ఆ బాధని తట్టుకోలేక అంటున్నాడు, తండ్రి తండ్రి నీ వేళ నన్ను చేయి విడిచిపెట్టేసావయ్యా. ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టేస్తావు? అందరూ నన్ను చేయి విడిచిపెట్టేశారు, శిష్యులు పారిపోయారు. ఎంతోమందికి మేలు చేశాడు ఆయన. ఎంతమందికి మేలు చేశాడు? పుట్టు గుడ్డివారు వస్తే గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు. ఆయన సహాయం పొందిన వారు అందరూ కూడా అక్కడ, ప్రతి కుటుంబంలో కూడా ఆయన సహాయము పొందనోడు లేడు. కానీ అందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? అందరూ విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు అనుకుంటే 3.5 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు కూడా ఏం చేశారు? విడిచిపెట్టేశారు. పోనీ అందరూ విడిచిపెట్టేశారు అనుకుంటే ఇంకొక ఆయన కూడా విడిచిపెట్టేశారు. ఎవరో? సృష్టి పుట్టక ముందు నుండి ఏ బంధం అయితే ఉందో ఆ బంధం కూడా సిలువలో విడిచిపెట్టేసింది ప్రియులారా. ఎవరి కోసం చెప్పండి? కేవలం మనం చేసిన పాపాల కోసం. ఒకసారి ఆలోచించండి, ఆయన ఎంత సాహసమైన నిర్ణయం తీసుకున్నాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో కదా. లోకములో కల్మషం లేని ప్రేమ ఎక్కడుందంటే కేవలము యేసుక్రీస్తు వారిలోనే ఉంది. ఇది గమనించండి. లోకములో కల్మషం లేని ప్రేమ. నీకు ఏదైనా డబ్బు ఉంటే ప్రేమిస్తారో, నీకు కండబలం ఉంటే ప్రేమిస్తారో, లేదా నీకు అందం ఉంటే ప్రేమిస్తారో, నీకు ఏదైనా ఈ లోకంలో ఏదైనా సుఖాలు సౌఖ్యాలు ఉంటే నిన్ను ప్రేమిస్తారు తప్ప నీకేది లేకపోతే నిన్ను ప్రేమించేవాడు ఉండడు, నిన్ను పట్టించుకునేవాడే ఉండడు. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా మనము ఎటువంటి భయంకరమైన పనులు చేసినా ఆ పనుల నిమిత్తం సిలువలో బలైపోయాడనంటే పిల్లరా ఒకసారి ఆలోచించండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించుంటాడు ఒకసారి ఆలోచించండి. కానీ ఈరోజు మనకి దేవుడు ఏమైపోయాడు చెప్పండి? అడ్డుగా మారిపోయాడు. దేనికి అడ్డుగా మారిపోయాడు? మనం చేసే పనులకి అడ్డుగా దేవుడు మారిపోయాడు. ఎందుకు రావట్లేదనంటే చర్చికి రావాలని ఉందండి, నా దగ్గర నాలో ఏముండిపోయినాయి? బలహీనతలు ఉండిపోయినాయి. నీకు బలహీనతలు ముఖ్యమా, ప్రేమించే యేసుక్రీస్తు వారు ముఖ్యమనంటే నాకు బలహీనతలే ముఖ్యం, నాకు యేసుక్రీస్తు వారు అవసరం లేదు. నువ్వు ఎందుకు రక్షణ తీసుకోవట్లేదనంటే నీకు ఏది ముఖ్యమనంటే నాకున్న అలవాట్లే నాకు ముఖ్యం, నాకున్న వ్యసనాలే నాకు ముఖ్యం, నేను వాటి కొరకు నా దేవుణ్ణన్నా వదిలేసుకుంటానని ఈరోజు మనిషి లోకంలో తిరుగుతూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏ సత్యం అనంటే ప్రపంచములో మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడికి మనకి బంధం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక ప్రార్థన చేస్తూ ఒక చక్కటి ప్రార్థన ఆయన చేస్తాడు. ఒకసారి చూద్దాం, యోహాను సువార్తలోనే మనకు కనబడుతుంది. చూద్దాం, యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట అంటాడు. చూడండి ఒకసారి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఒక మంచి ప్రార్థన చేస్తాడు. చూద్దాం, యోహాను సువార్తలోనే మనకి కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఏకమై ఉన్నలాగున వారు మన యందును కూడా ఏమై ఉండాలంటున్నాడు? ఏకమై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చదువమ్మా. నా యందు మీరును నిలిచి ఉన్న ఎడల అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు నీవును నీ యందు నేను ఏకమై ఉన్నలాగన వారు మన యందు కూడా ఏమై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. సిలువలోనికి వెళ్ళే ముందు జరిగే సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇప్పుడు మనము కూడా ఎవరితో ఏకమైపోయి ఉండాలట? ఎవరితో ఏకమైపోయి ఉండాలి? యేసుక్రీస్తు వారితో, తండ్రితో మనం ఎలా ఉండాలి? నువ్వు చచ్చిపోతావా, నువ్వు దేవుడు కావాలా నీకనంటే ఏం కావాలని అడగాలి మనం? ప్రాణమైనా పోవటానికన్నా ఒప్పుకుంటాను, కానీ నేను ఎవరిని విడిచిపెట్టడానికి ఇష్టపడను. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అడిగారు కదా, ఏమని అడిగారు? అగ్నిగుండంలో తోసేయమంటావా,
నువ్వు మొక్కుతావా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము అగ్నిలో కన్నా పోతాం కానీ మా దేవుణ్ణి విడిచిపెట్టడానికే మేము ఒప్పుకోమన్నా. నీకు 1000 రూపాయలు కూలి కావాలా, ఆదివారం కావాలని అడిగితే ఏమంటావు నువ్వు? ఆ దేవుడు మాకు అవసరం లేదు, నాకు 1000 రూపాయలు కూలి పని కోసం ఆదివారం అయినా మానేస్తాను. నీకు ఒక 2000 రూపాయలు ఇస్తాను, ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏదో ఉంది కదా, నీకు 2000 రూపాయలు కావాలా, ఆరాధన కావాలంటే ఏమడుగుతాం? కానీ నీకు అగ్నిగుండం కావాలా లేదా నీకు దేవుడు కావాలంటే మాకు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మేము ఎవరిని విడిచిపెట్టాం? అంటే ఆలోచించండి, వారు దేవుడితో ఎలా ఉన్నారు చెప్పండి? ఏకమై ఉన్నారు. అంటే ఇప్పుడు సిలువలో పలికిన ఈ 4వ మాట ఏం తెలియజేస్తుందని అంటే, మన ప్రాణం పోయినా దేన్ని విడిచిపెట్టకూడదు. కానీ దేనికోసం ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు? ఈరోజు నీకున్న ఆ మందు కాయ కోసం ఎవరిని విడిచిపెట్టేస్తున్నావు? ఆ సిగరెట్ కోసం ఎవరిని విడిచిపెట్టేస్తున్నావు? ఆ కైనీల కోసం ఎవరిని విడిచిపెట్టేస్తున్నావు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు రావట్లేదని అంటే, నాకు చిన్న బలహీనత ఉందన్నాడు. ఏంటి ఆ బలహీనత అంటే, ఈ కైనీ వేసే అలవాటు ఉందండి, అందుకే నేను చర్చికి రావట్లేదా. ఇప్పుడు ఎంత ఉంటుంది అది? నువ్వెంత హైట్ ఉన్నావు, అది ఎంత హైట్ ఉంది? అంటే ఆ చీపుకు కూడా పడిపోతున్నావని అంటే, ఆ చిన్న ఆ గుట్కాకు కూడా నువ్వు పడిపోతున్నావని అంటే, ఒకసారి ఆలోచించి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. అది నీ ఆరోగ్యాన్ని ఏమైనా కాపాడుతుందా? అది ఏమైనా నీకు ఏమైనా కుటుంబాన్ని ఇచ్చిందా? అది ఏమైనా నీకు జీవితాన్ని ఇచ్చిందా? అది ఏమైనా రేపొద్దున నీకు పరలోకాన్ని ఇస్తుందా? కానీ ఏం కావాలని అడిగితే, ఆ రోజు ఇస్కరియోతు యూదా ఏమని అడిగాడంటే, నాకు ఎన్ని నాణాలు కావాలి? 30. నీకు 30 వెండి నాణాలు కావాలా, యేసుక్రీస్తు వారు కావాలని అంటే, నాకు వెండి నాణాలే కావాలి కానీ యేసుక్రీస్తు వారిని వద్దని అమ్మేశాడు. ఎవరో? ఈరోజు నీకు నీ బలహీనతలు కావాలా, యేసుక్రీస్తు వారు కావాలా? ఒకసారి ఆలోచించు. చూడండి, ఆయన బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, తండ్రి నా దేవా, తండ్రి అని కూడా అంటలేదు, నా దేవా నా దేవా, ఎప్పటి నుంచయ్యా నీకు నాకు ఉన్న బంధం? ఎప్పటి నుంచయ్యా? ఈ భూమి పుట్టక ముందు నుండి, ఆది కాలము లేనప్పటి నుండి నీకు నాకు బంధం ఉంది, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. చూడండి, ఈరోజు ఏ విషయంలో ఎవరన్నా మీరు బాగా ఇష్టపడ్డారనుకోండి, 2 రోజులు మీ ఇంట్లో లేరనుకోండి, ఎలా ఉంటుంది మీకు? నీ కట్టుకున్న భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎక్కడికైనా వారు హాస్టల్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఎక్కడికైనా దూర ప్రాంతాలు చదువుతో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అక్కడ బతికే ఉంటారు, కానీ ఎలా ఉంటుంది మనకే? ఎంత బాధపడిపోతాం, వాళ్ళు లేక మాకు బాధగా ఉందండి అంటాం. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, తండ్రితో ఒక్క క్షణము కూడా విడిచిపెట్టలేనంత బాండింగ్ ఉంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా, ఏమనంటే, కన్యక తన ఆభరణములు మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానం మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి. లెక్కలేనన్ని దినాలు నువ్వు బైబిల్ చదవట్లేదు. ఒకసారి గమనించు, నువ్వు ఎన్ని రోజులు సంవత్సర కాలములో నువ్వు ఎంతకాలం బైబిల్ చదివావు? ఈ సంవత్సర కాలములో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకున్నావు? సంవత్సర కాలములో ఎన్నిసార్లు నువ్వు సువార్త ప్రకటనకి వెళ్ళావు? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకో. క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దేవుడు అంటే మనకు ఇష్టం ఉందా లేదా. ఎప్పుడైనా ఏ రోజైనా పాస్టర్ గారు ప్రార్థన పెట్టకపోతే మా మనసు అదోలా ఉందని అన్నావా? మీ గుండెల మీద చేసి చెప్పండి. ఎప్పుడైనా పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన లేకపోతే బాధగా ఉందని ఎప్పుడైనా అన్నావా? ప్రార్థన పెడితే బాధపడతాం కానండి, ప్రార్థన లేకపోతే మాకు బాధ ఏంటని అంటావా? ఒకసారి ఆలోచించు. ఆదిమ సంఘం ఎలా ఉందో తెలుసా? ఆదిమ సంఘం ఎలా ఉందో చూసుకుని మనం ముగించేసుకుందాం. అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది, చూద్దాం. అపోస్తుల కార్యముల్లో ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41 వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అంటే దేవుడితో వాళ్ళకి బంధం ఎలా ఉంది? ఎడతెగక టీవీ సీరియల్ చూసావు నువ్వు, సంవత్సరాలు సీరియల్. ఎన్ని సంవత్సరాలమ్మా సీరియల్?
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి సీరియల్ చూస్తున్న మహాతల్లులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా లేదా? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వరుసగా ప్రార్థన చేసావా? అంటే దేవుడుంటే మనకి ఇబ్బంది, దేవుడుంటే మనకు ఆటంకం. ఆయనేమో త్యాగం చేస్తున్నాడు, ఆయనేమో సిలువలో భారం భరిస్తున్నాడు, ఆయనేమో సిలువలో వేదన అనుభవిస్తున్నాడు. తండ్రి లేకపోతే విలవిల్లాడిపోతున్నాడు ఆయన అంత త్యాగాలు చేస్తుంటే ఈరోజు దేవుడికి నీకు నాకు ఎలాంటి బంధం ఉంది? ఎలాంటి బంధం ఉందమ్మా? చూడండి, అపోస్తులు ఆదిమ సంఘం ఎలాగుందట చూడండి. వీరు అపోస్తులుల పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏమంటున్నారంట? ఒక అరగంట ఎక్కువ చెప్పామనుకోండి, పాస్టర్ గారు ఏమంటారు? ఈరోజు టైం అయిపోతుంది, పాస్టర్ గారు ముగించట్లేదేంటి? కరెక్ట్గా గంట మాట్లాడతాడు కదా ఆయన, గంట కన్నా ఎక్కువ మాట్లాడ్డు, గంట కన్నా ఎక్కువ మాట్లాడేటటువంటి టైం చూసుకుని. కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏమన్నారు? ఉదయం నుంచి సాయంకాలం దాకా సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉందే, కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా వాక్యం వినే ఇంట్రెస్ట్ లేదు. అంటే దేవుడితో మనం ఏకమై ఉన్నామా, ఇడిపోయి ఉన్నామా? మీరు గమనించండి ప్రియులారా, ఒక మంచి మాట అంటాడు, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా. ఇప్పుడు ఒకరి మీద ఇష్టం ఉంటే మనకు టైం తెలియదు, వాళ్ళతో ఎంచేపు మాట్లాడినా మనకు టైం తెలియదు. కానీ ఇష్టం లేకపోతే ఏదో కొంచెంసేపు మాట్లాడాలని మాట్లాడతాం, తర్వాత ఏం చేస్తాం? చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, క్లోజ్ ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతారా, లేకపోతే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని వాళ్ళతో ఎక్కువ మాట్లాడతామా? ఎందుకని? మనకిష్టమైన వాళ్ళతో ఎక్కువసేపు గడుపుతాం. ఇప్పుడు ఈరోజు మరి దేవుడితో ఎక్కువసేపు గడపట్లేదని అంటే దేవుడు అంటే ఇష్టం ఉన్నదని లేదనా? చూడండి, తండ్రికి కుమారునికి ఎలాంటి బాండింగ్ ఉందంటే ఆది కాలము, సృష్టి పుట్టన కాలము ముందు నుండి కూడా దేవుడికి, తండ్రికి, కుమారుడికి ఎలాంటి బాండింగ్ ఉంది? ఒక్క గడి కూడా విడిగలేరండి. అందుకే దేవుడు కుటుంబాలతో కూడా మాట్లాడుతూ భార్యాభర్తలను ఎలా ఉండమన్నాడో, భార్యాభర్తలు కూడా ఎలా ఉండాలట? ఒక్క క్షణం లేకపోతే ఉండలేమనాలట. ఎప్పుడు అంటాం మనం? నువ్వు లేకపోతే లేనట్టుంది అని ఎప్పుడు అంటారు? మనం చెప్పాను కదా, నువ్వు లేకపోతే ఓ పాట, మరి ఓ భయంకరమైన పాట, జగమంతా వెళ్ళానంట. ఎవరో ఇంకెళ్ళకి ఎవరు కళ్ళు కాపాడతలేదు, ఎవరికే? ఈ ప్రేమికులకి కళ్ళు కాపాడతలేదు, జగం అంతా వెళ్ళా ఉన్నారట. అంటే నీకు ఎలా ఫీలింగ్ ఉంది? చుట్టూ ఎంతమంది ఉన్నా, చుట్టూ నువ్వు ఎవరిని పట్టించుకున్నా, అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో నువ్వు సమయం ఎక్కువ గడుపుతావు, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో నువ్వు చాటింగ్ చేస్తావు, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో ఫోన్ మాట్లాడతావు, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపటానికి చూస్తావు. ప్రార్థన చేయటానికి ఇష్టం చూపించట్లేదని అంటే ఈరోజు మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నామా, ఇష్టపడట్లేదు? పాస్టర్ గారు కాకేస్తున్నారు, బాగోదని వస్తున్నావా? కానీ యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నాడని అంటే, నేను నువ్వు ఎలా ఏకమై ఉన్నామో నన్ను నమ్ముకున్న వారు కూడా. అంటే ఇప్పుడు దేవుడితో మనకున్న బాండింగ్ ఏమైపోవాలి చెప్పండి? ఏకమైపోవాలి. అది ప్రాణం పోయినా మనం దేవుణ్ణి ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. చూడండి ఎలా ఉన్నారంటే, వీళ్ళ అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఎడతెగకపోవడం అంటే ఎప్పుడన్నా గమనించండి, బైబిల్ చదువుతూ కూర్చున్నావు అని అంటే నీకు దేవుడితో బంధం ఉంది. నీ ఖాళీ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడితో నీకు బంధం ఉంది. నీ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని అంటే, కుటుంబం అంతా ప్రార్థన పెట్టుకుంటున్నారని అంటే దేవుడికి మీకేముంది? బంధం ఉంది. ఇప్పుడు ఆ బంధం ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుడితో మనకున్న ఆ సహవాసాన్ని ఏం చేస్తాం? మనం కంటిన్యూ చేస్తాం. మరి కంటిన్యూ చేయట్లేదంటే అర్థం ఏంటి? దేవుడు లేకపోతేనే బాగుంది. ఆ రోజు ప్రజలట, కన్యక ఆభరణాలు మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానం మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఈ రోజుల్లో అదే మాట దేవుడు ఉంటే ఏమంటాడంటే, వారు లెక్కలేనన్ని దినాలు సెల్ ఫోన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు, కానీ నన్ను పొద్దున్న లేచి ఏం తడుముకుంటావు? నిద్దటి మీద ఎలాగుంటావు? పక్కలో పెట్టుకుని గుడ్డల్లో తడుముకుంటావు. అలా తడుముకున్నవారు ఉన్నారు లేదా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నావా? ఉదయాన్నే లేచి నీ గుండెకే ఏంటి? బైబిల్ కాదు. భార్య అన్నా దూరంగా ఉంటుందేమో,
భర్త అన్నా దూరంగా ఉంటాడేమో, కానీ మొబైల్ మాత్రం పొద్దున్నే లేచి ఎలా తడుముకుంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ రోజుల్లో మొబైల్ ఉంటే దేవుడు ఏమైనా రాయిద్దుడని అంటే వాళ్ళ 365 రోజులు సెల్లట్టుకుని ఏడిచారు దరిద్రులు, నన్ను మర్చిపోయారండి. ఈరోజు చూడండి, యవనస్తులు పొద్దునుంచి సాయంకాలం దాకా గేములు ఆడుతున్నారండి. పొద్దునుంచి సాయంకాలం దాకా బైబిల్ చదువుకోవచ్చు కదా. కళ్ళు పోతాయి, కళ్ళజోడు అడిపోద్ది నీకు. రేపొద్దున ముసలోడయ్యగా తెలుస్తుంది, ఇప్పుడేం తెలుదా నీకు. రేపొద్దున ముసలోడు అయిపోయాక నీకు కళ్ళు కాపాడక అప్పుడు అడుగుతావు దేవుణ్ణి, ఏమని? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ముందేమైపోయింది ఆ బుద్ధి? ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు, ఎవరిని ఇష్టపడట్లేదు అంటే ఈరోజు వస్తువుల మీద ఉన్న ఇష్టం ఎవరి మీద లేదు? దేవుడి మీద లేదు. ఈరోజు చెడు సహవాసాల మీద ఉన్న ఇష్టం ఎవరి మీద లేదు? ఈరోజు దేవుడు అడ్డైపోయాడు, దేవుడు ఆటంకమైపోయాడు. నీకు ఏ దేవుడైతే జీవితాన్ని ఇచ్చాడో, నీకు ఏ దేవుడైతే కుటుంబాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు ప్రాణం పెట్టాడో, ఈరోజు ఆ దేవుడే అడ్డైపోయాడనంటే మనం ఎక్కడికి పోతాం చెప్పండి? ఎక్కడికి పోతాం? మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఒకవేళ మనం పట్టించుకోకపోతే మనం పోయేది ఒకే ఒక స్థలం, రెండు మార్గాలు. ఏ మార్గాలు? ఒకటి జీవ మార్గమా, 2 మరణ మార్గమా. బతుకుండగానే ఎంచుకో, సమయం లేదు. రక్షణ ఎప్పుడో తీసుకుంటానని అనుకోకు. రక్షణ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, రక్షణ తీసుకోని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ సమయంలో మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కనుక ఒకసారి ఆలోచించు. ఆ సిలువ బలియాగాన్ని ఒకసారి ఆలోచించు. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు, ఆ త్యాగం అంతా వృధా అయిపోవాలో ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు 4 మాటలు మాట్లాడుకున్న 4వ మాట, మొదటి మాట ఏమాట? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. 4వ మాట, ఏలి ఏలి లామా స్తబక్క. కాబట్టి నా దేవ, ఈ మాటలో ఉన్న అర్థం అర్థమైందా? ఏమర్థమైంది? ప్రతి క్షణం కూడా ఎవరితో గడపాలి? ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకో, ఖాళీ ఉంటే బైబిల్ చదువుకో. నాకు అనిపిస్తూ ఉంటుందండి, సెల్ల పగలగొట్టేయాలనిపిస్తుందండి. ఏమో పగలగొట్టేస్తానేమో, నాకు కొంచెం లెక్క చేయను కదా, మీకు తెలుసు కదా. జాగ్రత్త. నేను ఉన్నప్పుడు ఏమన్నా చూసానా సెల్లట్టుపోతాను, పగలగొట్టగానే పట్టుకుపోతాను. మన ఒకరిదా పట్టుకుపోయాను, అలాగా 4 రోజులు ఎట్టేసుకున్నాను ఇంటికాడ. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే సెల్లట్టుకుపోతాను. బైబిల్ చదువుకోండి, అవసరాలకు వాడుకోండి. దయచేసి మీ భక్తి జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని నా మాటలు ముగిస్తున్నాను. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోక కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించుకున్నాం. తండ్రి ఆది కాలం ముందే తండ్రి మీకు మీ కుమారునికి తండ్రి ఉన్నటువంటి తండ్రి బంధం గురించి తండ్రి కొన్ని విషయాలు తండ్రి మేము ఆలోచించాం. తండ్రి ఆదిమ సంఘం ఏ విధంగా అయితే తండ్రి రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు తండ్రి ఎడతెగక ఉన్నదో, మమ్మల్ని కూడా తండ్రి అటువంటి స్థితిలోనికి తండ్రి నడిపించండి. తండ్రి కృపగలిగిన దేవ, దయగలిగిన దేవ, మీ బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడారు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. తండ్రి మీ బిడ్డలను తండ్రి ఇంకను తండ్రి బలపరచండి, మీ బిడ్డలను తండ్రి ఇంకను తండ్రి స్థిరపరచండి. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఒక తాటికి తండ్రి మేము వచ్చి తండ్రి మీ పని కొరకు తండ్రి మేము ముందు నిలబడడానికి తండ్రి కృప చూపించండి. మీ కృపాస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు వారి యొక్క ప్రసాదం నామమున తండ్రి, ఆమేన్.